ప్రభునందు ప్రియమైన హోప్ టీవీ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో అద్భుతమైన వర్తమానము మనం ఈ రోజున వినబోతూ ఉన్నాం. కడవరి దినాల్లో జీవిస్తున్న మనందరము ఒకవైపున మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటూ, ఆధ్యాత్మికంగా బలపడుతూ ఎదుగుతూ, మరోవైపున దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఆయన రాకడ కొరకు మన అందరము కూడా సిద్ధపరచబడవలసిన వారమై ఉన్నాం. ఈ చివరి దినాల్లో దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని రాకడను ఎదుర్కొనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజున దేవుని చిత్తము జరిగించుట అనే ఈ శీర్షికలో ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొనుట. అవును ప్రియులారా, అనేక మంది క్రైస్తవులు దేవుని చిత్తాన్ని జరిగించటంలో దానిని పరీక్షించి పరిశీలించి తెలుసుకోవట్లేదండి. వాక్యం అనే పునాది మీద జీవితాలను కట్టుకోకుండా కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు భక్తి జీవితంలో నుండి మాత్రమే కాదు కానీ దేవుని చిత్తములో నుండి కూడా పడిపోతూ బయటికి వచ్చేస్తున్నారు. ఈ విషయంలో మనం గమనించవలసింది, నువ్వు రాకడలో విడిచిపెట్టబడతావు, నువ్వు రాకడలో ఎత్తబడలేవు, నువ్వు రాకడను ఎదుర్కొనలేవు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అని గమనించాలి. ఈ రోజున దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవటం ఎలాగో మనం నేర్చుకుందాం. రండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చూడండి ప్రియులారా, లోక మర్యాదను అనుసరింపకూడదు అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. మనల్ని మనము దేవునికి సమర్పించుకొని దేవుని చిత్తాన్ని జరిగించాలి. అలా దేవుని చిత్తాన్ని జరిగించేవారు చేయవలసిన పని ఏంటంటే, లోక మర్యాదను అనుసరింపకూడదు. మనుషులు లోకములో మర్యాద కొరకు, మనుషుల యొక్క మెప్పు కొరకు, లోకములో మనుషులు కలిగేటటువంటి ఆ మర్యాదను బట్టి దేవుని చిత్తాన్ని గ్రహించటం లేదు. లోక మర్యాదనే కోరుకుంటున్నారు, మనుషుల దగ్గర నుండి వచ్చే మర్యాదనే కోరుకుంటున్నారు. అందుకే భక్తుడి వాక్యంలో మనకు అంటూ ఉన్నాడు కదా, 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉండాలి. అవునండి, క్రైస్తవులు చేయవలసిన పని లోక మర్యాదను అనుసరింపకూడదు. లోకములో ధనమున్నది, వ్యామోహమునున్నది, లోకములో మాలిన్యమున్నది, లోకములో పాపమున్నది. ఈ లోకము నేను కట్టివేసి ఆ మర్యాదను అనుసరించేటట్లుగా ఆ బలహీనతలోనికి నేను నడిపిస్తుంది కనుక లోక మర్యాదను నువ్వు అనుసరించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసులు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక క్రైస్తవుడు రూపాంతరము చెందిన అనుభవంలోనికి వెళ్ళగలగాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రూపాంతరపు కొండను మనము చూస్తాం. ప్రతి క్రైస్తవుడు రూపాంతరము యొక్క అనుభవమును కలిగి ఉండాలి. మన మనసులు మారి రూపాంతరము మనం పొందుకోవాలి. ఉత్తమమైనది ఏంటో, అనుకూలమైనది ఏంటో, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో మనము గ్రహించగలగాలి. ఈరోజు లోక మర్యాదను అనుసరించే ప్రతి ఒక్కరూ చేస్తున్న పని ఉత్తమమైనదా కాదా గ్రహించటం లేదు. సంపూర్ణమైన దేవుని చిత్తమా కాదా గ్రహించట్లేదు. అనుకూలమైనదా కాదా గ్రహించట్లేదండి. కనుక గమనించు ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు ముందుకు సాగుతూ ఉండగా ఉత్తమమైనది నువ్వు చూడాలి,
అనుకూలమైనది నువ్వు చేయాలి. సంపూర్ణమైన దేవుని చిత్తమేంటో నువ్వు గ్రహించాలి. ఆ సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని గ్రహించిన నీవు చేయవలసిన పని ఏంటంటే మన మనసులు మారి రూపాంతరము మనం పొందుకోవాలి. ఈరోజు అనేక మంది క్రైస్తవ జీవితంలో నడుస్తూ ఉన్నారు, భక్తి చేస్తూ ఉన్నారు, కానీ రూపాంతరము యొక్క అనుభవమును పొందుకోలేకపోతున్నారు. ప్రతి క్రైస్తవుడు మారు మనసు పొందుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తన ఆలోచనలను మార్చుకోవాలి, తన పద్ధతుల్ని మార్చుకోవాలి, తన ప్రవర్తనను మార్చుకోవాలి, తన నడవడికను మార్చుకోవాలి, తన మాట తీరును మార్చుకోవాలి, తన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. రూపాంతరము యొక్క అనుభవమును నువ్వు పొందుకోకపోయినట్లయితే ప్రియులారా, ఈ లోకంలో నీవు దేవుని చిత్తాన్ని జరిగించలేవు. లోక మర్యాదను అనుసరించకుండా ఉండాలి. ఉత్తమమైనదేంటో గ్రహించాలి, అనుకూలమైనదేంటో గ్రహించాలి. సంపూర్ణమైన దేవుని చిత్తం మీద మీరు తెలుసుకున్నట్లుగా మీ మనసులను మార్చుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము మనం పొందుకోవాలి. ఇది ప్రతి క్రైస్తవుడు ఈ రోజున చేయవలసినటువంటి పని ఇక్కడ మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ చివరి దినాల్లో దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వారు ఎందరు ఉన్నారు? దేవుని చిత్తానికి లోబడేవారు ఎందరు ఉన్నారు? దేవుని చిత్తానుసారంగా జీవితాలను కాపాడుకునేవారు ఎందరు ఉన్నారు? ఈ లోకంలో అనేకమైనటువంటి కష్టాలు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినప్పుడు ఎన్ని భయంకరమైనటువంటి శోధనలు ఈ లోకంలో ఉన్నాయో మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఎంత చక్కటి మాట చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది కనుక మనము చేయవలసిన పనేంటో తెలిసిన ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఓపికతో పరిగెత్తాలని భక్తుడు ఇక్కడ ఈ మాటను బట్టి మన జ్ఞాపకం చేస్తున్నాడు. అవును ప్రియులారా, దేవుని చిత్తాన్ని జరిగించే దిశలో నీవు ఓపికతో పరిగెత్తాలి. ఏమున్నాయి ఈ లోకంలో? సులువుగా చిక్కులు పెట్టి పాపం ఉన్నది, అలాగనే ఈ లోకంలో ప్రతి భారము ఉన్నది, అలాగే ఈ లోకంలో పాపం ఉన్నది. వీటిని మనము విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెడుతుంది కనుక విడిచిపెట్టాలి. ఈ భారములు ఏవైతే ఉన్నాయో సులువుగా చిక్కులు పెడుతుంది కనుక విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఎవరిని వెంబడించాలి? విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తూ ఓపికతో మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ముందుకు సాగదు. ఇదే ఆ యొక్క గొప్ప సాక్షి సమూహము. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ప్రియ సంగమ గమనించాలి, ఆ బానిస కాడిలో నుంచి వారిని విముక్తులుగా చేశాడు. ఆ బానిస బ్రతుకులో నుంచి వారిని విముక్తులుగా చేశారు. ఏ తెగులు వారి గుడారములను సమీపించకుండా కాపాడాడు ఆయన. బానిస బ్రతుకులో నుంచి ఆయన భక్తి జీవితంలోనికి రాజులైన యాజక సమూహము ఏర్పరచబడిన జనుల వైపుగా ముందుకు నడిపిస్తున్నాడు. ప్రియులారా, ఆరిన నేల మీద నడిపించాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించాడు. పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నడిపించాడు. బండలో నుంచి నీళ్లు రప్పించాడు. మారా అనుభవాన్ని మధురంగా మార్చాడు. మన్నా ద్వారా వారిని తృప్తిపరిచిన దేవుడు ఆయన. ప్రియులారా, గమనించాలి, ఇది మన సాక్షి సమూహం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున ఈ లోకములో సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపాన్ని భారమును మనం విడిచిపెట్టి యేసయ్యను మనం వెంబడించవలసిన వారమై ఉన్నాం. మన విశ్వాసానికి కర్త ఆయనే. ఆయన వైపు చూడాలి, ఓపికతో పరిగెత్తాలి. ఈ క్రైస్తవ ప్రయాణంలో ఓపికతో పరిగెత్తడము చాలా ప్రాముఖ్యము. చాలామంది గలిబిలిలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది ఇదిగో వారికి తెలియనటువంటి ఒక భయంకరమైనటువంటి శోధనలోనికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలిసిన, ఈ భయంకరమైనటువంటి జీవితము తిరిగి పాపంలోనికి పడివేస్తుంది కనుక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని బట్టి ఆయన హెచ్చరిస్తున్నాడు, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి
యేసు వైపు చూచుచు, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనే యేసు వైపు చూడాలి. భారము చాలా ప్రాముఖ్యమైందండి. కొంతమంది కుటుంబ భారాలు మోస్తున్నారు. ఈ కుటుంబ భారమును బట్టి దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించలేకపోతున్న వారు చాలామంది ఉన్నారు. అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ధన సంపాదన కావచ్చు, ఇంకేదైనా కానీ ప్రియులారా, భారాన్ని మోస్తున్న వారు భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకని ప్రతి భారమును విడిచిపెట్టమంటున్నాడు ఆయన. ఇదిగో మనం చదువుతుంటాం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఆయన పిలుస్తున్నాడు. నువ్వు భారము మోస్తున్నావేమో, అది నువ్వు విడిచిపెట్టకపోయినట్లయితే, దేవుని మాటను విని ఆయన యొద్దకు నువ్వు రానట్లయితే నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించలేవు. ప్రతి భారమును విడిచిపెట్టాలి. అలాగని సులువుగా చిక్కులు పెట్టే పాపం, ఈ పాపము భయంకరమైనది. ఈ పాపము మనల్ని సులువుగా చిక్కులు పెడుతుంది. నోటితో చేసే పాపమే కావచ్చు, చూపుతో చేసే పాపమే కావచ్చు, నడవడికతో చేసే పాపమే కావచ్చు, ఆలోచనలతో చేసిన పాపమే కావచ్చు, ప్రవర్తనతో చేసే పాపమే కావచ్చు, మాదిరికరమైన నీ జీవితము మాదిరికరముగా ఉండకుండా నువ్వు చేసే పాపమే కావచ్చు. సులువుగా చిక్కులు పెట్టే ఏ పాపాన్నైనా నువ్వు విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు నువ్వు చూడకపోతే నీవు దేవుని చిత్తాన్ని జరిగించలేవు. మన అంతిమ గురి, అంతిమ లక్ష్యం దేవుని చిత్తాన్ని జరిగించాలి. ఈ లోకంలో దేవునికి మహిమకరంగా మనం జీవించగలగాలి. ఆయన చిత్తానుసారంగా మనం జీవించగలగాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. ఇంకొక అద్భుతమైన మాట మనము ధ్యానిస్తున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచిపెట్టి తప్పిపోయిన దానిని వెదకడా? వాడు దాని కనుగొనిన ఎడల 99 గొర్రెల గూర్చి సంతోషించినంత కంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. గొర్రెల ప్రస్తావన. ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నట్లయితే అందులో నుంచి ఒక గొర్రె తప్పిపోయిన ఆ గొర్రె దగ్గరికి వెళ్ళి నాశనకరమైన గుంటలో నుంచి తప్పించి రక్షించి కాపాడినప్పుడు, ఆ గొర్రెను కాపాడుకున్నప్పుడు, రక్షించుకున్నప్పుడు, తప్పించి తీసుకొని వచ్చి ఆ 99 గొర్రెలు చేర్చినప్పుడు ఎంత సంతోషం అంటే, 99 గొర్రెల కంటే తప్పిపోయి తిరిగి రక్షింపబడిన ఆ గొర్రె విషయంలో కలుగు సంతోషము ఎక్కువ అంటున్నాడు ప్రియులారా. అనగా ఇక్కడ మనం 14వ వచనంలోకి వచ్చినప్పుడు, అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. గమనించాలి శ్రద్ధగా. ఈరోజు అనేకులు నశించిపోతున్నారు. యేసుప్రభు వారి చిత్తం ఏంటి? నశించిన దానిని వెతికి రక్షించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్న ఆ దేవుడు, ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ఆయన చిత్తానికి లోబడే నీవు నేను దేవునికి సమర్పించుకునే వాడివై ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రియులారా. ఆయన చిత్తానికి లోబడే నీవు నేను దేవునికి మహిమార్థముగా నశించిన ఆత్మల పట్ల భారము కలిగి జీవించే క్రైస్తవుడిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ప్రియులారా. ఒకవైపున అనేకులు నశించిపోతూ ఉంటే, నాశనకరమైన గుంటలోనికి వెళ్ళిపోతూ ఉంటే, భారము లేకుండా, బాధ్యత లేకుండా, ఆత్మల సంపాదన లేకుండా, ప్రార్థన జీవితం యొక్క అనుభవం లేకుండా నువ్వు ప్రయాణము చేస్తున్నావేమో. దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిరంతరము నిలుస్తాడు, కానీ దేవుని చిత్తాన్ని జరిగించని వాడు కాదు. అందుకని ఈ మాటలు అంటున్నాడు, ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించిపోవడము నా తండ్రి చిత్తము కాదు. అవును ప్రియులారా, రోగుల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆరోగ్యం కలిగిన వారి కొరకు కాదు. నశించిన దాని కొరకే ఈ లోకానికి వచ్చాడు, సురక్షితముగా ఉన్న దాని కొరకు కాదు. అది దేవుని చిత్తం. ఈ చివరి దినాల్లో జీవిస్తున్న నీవు నేను అనేకులను ఆ కొలిమిలో నుండి రక్షించడానికి, ఆ కొలిమిలో నుండి బయటికి నడిపించడానికి, వాటి నుంచి తప్పించడానికి దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా? సర్వలోకమునకు వెళ్ళుడి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి
అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉండగా నశించిన వారి యొద్దకు నువ్వు వెళ్తున్నావా? చెరలో ఉన్న వారి యొద్దకు నువ్వు వెళ్తున్నావా? దేవునికి అయాసకరముగా జీవిస్తున్న వారి దగ్గరికి నువ్వు వెళ్తున్నావా? దేవుని చిత్తానికి లోబడకుండా తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారి యొద్దకు నువ్వు వెళ్ళగలుగుతున్నావా? నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించకుండా నువ్వు నామకార్థముగా భక్తి చేసినట్లయితే ఆ భక్తి ఎన్నటికీ నిన్ను కాపాడలేదన్న విషయాన్ని ఈరోజు నువ్వు గమనించాలని దేవుని వాక్యమును బట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొన్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి దేవుని చిత్తం ఏంటంటే అందరూ మారు మనసు పొందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం. ఈ కడవరి దినాల్లో జీవిస్తున్న నీవు నేను మనందరము కూడా దేవుని చిత్తానుసారంగా జీవించడానికి సిద్ధపడ్డప్పుడు మనము గమనించవలసిన విషయం, అందరూ మారు మనసు పొందవలనని మన ప్రార్థన ఉండాలి. అందరూ రక్షణ పొందుకోవాలని మన ప్రార్థన అయి ఉండాలి. ఇదిగో అనేకులు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తుండగా ఆయన ఆలస్యము చేస్తూ ఉన్నాడని ఏం చేస్తున్నారు కొంతమంది అంటే, ఆ వాగ్దానమును గూర్చి ఆయన ఆలస్యము చేయవాడు కాడు, కానీ కొంతమంది విశ్వాసంలో నుంచి పడిపోతున్నారు. వచ్చుచున్నవాడికి ఆలస్యము చేస్తున్నాడని ఆ రాకడను గూర్చి అనేకులు కొంతమంది నిద్రలోనికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది గాఢ నిద్రలోనికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది బుద్ధి లేని కన్యకల వలె జీవిస్తున్నారు, కొంతమంది విశ్వాసంలో భ్రష్టులైపోతున్నారు, కొంతమంది భక్తిలో నుంచి పడిపోతున్నారు. కానీ ప్రియులారా, ఆయన ఆలస్యము చేయక వస్తాడు. ఎందుకు ఆలస్యము చేస్తున్నాడు అంటే అందరూ మారు మనసు పొందాలని ఆలస్యము చేస్తున్నాడు. క్రైస్తవుడిగా నీ ప్రయాణం ఏంటి? ఒక క్రైస్తవుడిగా నీ బాధ్యత ఏంటి? ఒక క్రైస్తవుడిగా నీ ఆలోచన ఏమై ఉన్నది? దేవుని చిత్తము జరిగించేదై ఉన్నదా? దేవుని చిత్తము జరిగించేదై ఉండాలి అంటే ఇదిగో ఆయన అంటున్నాడు కదా, అందరూ మారు మనసు పొందవలనని ఆయన ఆలస్యము చేయుచున్నాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఈ లోకములో దేవుని చిత్తాన్ని జరిగించాలి అంటే నశించిన ఆత్మల పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల నీకు నాకు భారం ఉండాలి. వారి ఎడల మన ప్రార్థన ఉండాలి. వారిని మనము ఓపికతో దీర్ఘశాంతము కలిగి విశ్వాసంలోనికి నడిపించాలి. నశించిపోతున్న వారిని రక్షణలోనికి మనం నడిపించగలగాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. ఆ దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆయన ఇంకనూ ఆలస్యము చేస్తున్నాడు. తను కార్చిన రక్తము ప్రతి ఒక్కరి పాపములను పరిశుద్ధపరచాలి. తను కార్చిన ఆ రుధిరధారలు ప్రతి ఒక్కరిని పరమరాజ్యానికి నడిపించాలి. తాను కార్చిన ఆ యొక్క పరిశుద్ధమైన రక్తమును బట్టి ప్రతి ఒక్కరూ నిత్య జీవాన్ని పొందుకోవాలి. ఏ ఒక్కరు నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు. అది ఆయన చిత్తము కాదు. ఇంతకుముందు మనం చదువుకున్నాం, ఈ చిన్నవారిలో ఏ ఒక్కరు నశించిపోవడము నా తండ్రి చిత్తము కాదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏ ఒక్కరు నశించిపోవటము దేవుని చిత్తము కాదు. అందుకని ఆయన ఆలస్యము చేస్తున్నాడు. అందుకని ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. తను ఏమని వాగ్దానం చేస్తాడు? ఇదిగో నేను ఏ రీతిగా వెళుచున్నానో తిరిగి అదే రీతిగా రాబోతున్నాను. నేను వచ్చినప్పుడు మిమ్మల్ందరినీ కూడా పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాను అని ఆయన వాక్యంలో మనకు సెలవిచ్చి ఉన్నాడు. ప్రియులారా, ఆ వాగ్దానము చేసి ఉన్నాడు. నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను వెళ్ళి మీకు స్థలములను సిద్ధపరుస్తాను, తిరిగి వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని వాగ్దానము చేశాడు. ఆయన వాగ్దానము చేసిన వాడు ఆలస్యము చేస్తున్నాడు, కానీ ఆయన తప్పక ఈ లోకానికి తిరిగి రానై ఉన్నాడు. తను నమ్మిన బిడ్డల్ని, తన ప్రజల్ని, తన చిత్తాన్ని జరిగించే వారిని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడన్న విషయాన్ని ఈరోజు నువ్వు జ్ఞాపకము చేసుకో. ఎందుకు ఆలస్యము చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందవాలని ఆలస్యము చేస్తున్నాడు. ఆలస్యము చేస్తూ ఉండగా నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకు. దేవుని చిత్తంలో నుంచి వ్యతిరేకముగా బయటికి వెళ్ళిపోకు. దేవుని చిత్తానికి అయాసకరంగా ఉండకు. నీ యొక్క ఓపికను, నీ యొక్క సహనమును కనపరుస్తూ ఓపికతో ఆయన మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ప్రయాణము చేయాలి, పరిగెత్తాలి,
గురి యొద్దకే పరిగెత్తాలి. ఎందుకంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో భక్తుడు అంటాడు, ఇదిగో ఓపికతో పరిగెత్తుతున్నాను, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెంలో ఓపికతో పరిగెత్తుతున్నాను అని ఆయన సెలవిస్తూ ఉండగా ప్రియులారా, ఓపిక చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు కలిగి మనము జీవించాలి. ఓర్పు కలిగి మనం నడుచుకోవాలి. ఆయన ఆలస్యము చేస్తున్నాడు కదా అని నీ ఓపిక నశించిపోయినట్లయితే నీ భక్తి జీవితానికి ప్రమాదం అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఆయన ఆలస్యము చేస్తున్నాడు కదా అని దేవుని చిత్తంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయినట్లయితే నువ్వు ప్రమాదంలో పడిపోతావన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. అందుకని కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు రాడాయన, ఇంకా చాలా సమయం ఉన్నది ఆయన రావడానికి, ఇంకా అనేకులు రక్షణ పొందుకోవాలి. ఇదిగో ఇంకొక రోజు వస్తాడు ఆయన, ఇంకొక తర్వాత రోజు వస్తాడు ఆయన, ఇంకొక టైంలో వస్తాడు ఆయన అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. కొందరు ఆలస్యం అని ఎంచుకుంటున్నారు. ఆ కొందరిలో నీవు నేను ఉండకూడదు అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రియ సంగమా, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. కనుక నీవు నేను దీర్ఘశాంతము కలిగిన వారమై ఉండాలి. అందరూ మారు మనసు పొందవలనని ఈ చివరి దినాల్లో దీర్ఘశాంతముతో మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఇతరులను కూడా మనం పరలోక రాజ్యం వైపుగా నడిపించాలి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము ఆఖరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, లోకమును దాని ఆశయు గతించిపోచున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. అవునండి, ఈ కార్యక్రమం, ఈ శీర్షికలో మొదటి భాగము ఈ వాక్యాన్ని మనము చదువుకున్నాం ప్రియులారా. మళ్ళీ ఈ వర్తమానంలో ఇది మన ఆఖరి భాగమై ఉన్నది. అది ఏమనగా, నీవు నేను నిరంతరము నిలిచేవాడవై ఉండాలి. లోకములో ఉన్న సమస్తము గతించిపోతుంది కానీ ఈ లోకములో ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారు మాత్రమే నిరంతరము నిలుస్తారు. అందుకే రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం సెలవిచ్చినట్లుగా దేవుని చిత్తం ఏంటో పరీక్షించి మనం తెలుసుకోవాలి. ఉత్తమమైన దానిని మనము చూడాలి, అనుకూలమైన దానిని మనము చూడాలి. దేవుని చిత్తం ఏదో పరిపూర్ణంగా సంపూర్ణమైన ఆయన చిత్తం ఏదో మనము గ్రహించి తెలుసుకొని మన మనసులు మార్చుకొని నూతన పరుచుకుంటూ రూపాంతరం యొక్క అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అలాగా దేవుని చిత్తాన్ని జరిగించేవాడే నిరంతరము నిలుస్తాడు. నిన్ను నీవు దేవునికి సమర్పించుకున్నట్లయితే, అవును ప్రభువా, నేను నీ యొక్క చిత్తానికి లోబడుతున్నాను, నీ వాక్యానికి లోబడుతున్నాను, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము అన్నట్లయితే ఏకీభవిస్తారా? ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, మీ చిత్తాన్ని జరిగిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ అనేకులను ప్రభువా రక్షణలోనికి నడిపిస్తూ ఓపికతో మా ఎదుట ఉంచబడిన పందెములో పరిగెత్తడానికి, మీ వైపు చూస్తూ పరిగెత్తడానికి మీ కృప దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి భారమును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, ఇదిగో మా విశ్వాసానికి మీరే కర్తయని మీ వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తే కృపను దయచేయండి. మీ చిత్తానుసారంగా జీవిస్తూ మీ చిత్తానికి లోబడే కృప దయచేయండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించమని, ఆధ్యాత్మికంగా బలపరచమని మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.